శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది? సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణ కటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాము. కానీ నిజానికి శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం, ఆమె ప్రీతి కొరకు చేయాల్సిన పనులు వంటి వాటి కోసం ఇప్పుడు సూక్ష్మంగా తెలుసుకుందాం. పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు వంటివి చేయలేని వాళ్ళ జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అటువంటి విధానాల్లో 15 ముఖ్యమైన మార్గాలు మీకోసం. గడపకు తగిన విలువ ఇవ్వడం అంటే సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడవేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడప మీద కూర్చోవడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నించోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారము గడపకు పసుపు, కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తే మరీ మంచిది. రెండవది, వేకువజామునే లేచి కాలకృత్యాదులు ముగించుకొని గృహాన్ని శుభ్రపరిచి సూర్యోదయ సమయానికల్లా దీపధూప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవి కొలిచే వారి పట్ల ఆ దేవి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. శుచి, శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలావాలం కనుక ఇంట్లోకి పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారవేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారి వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు ఏడవడము, గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడము, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడము, శుచి శుభ్రత లేకుండా ఇల్లంతా కలిగి తిరగడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ముఖ్యంగా ఇరు సంధ్యలలో భుజించేవారు అంటే పొద్దున, సాయంత్రం, తర్వాత ఇరు సంధ్యల్లో నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవ మర్యాదలతో కొలిచే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయంత్రం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేస్తే చాలా మంచిది. ఉదయ, సంధ్య నియమాలు పాటించేవారు, మంగళవారం, శుక్రవారం గురించి తెలిసిన వారు, లక్ష్మీదేవిని గౌరవించేవారు, అపాత్ర దానం చేయని వారు, ఈ విధంగా అవసరమెరిగి సమయపాలనలో దానం చేసిన వారు ఆమెకు అత్యంత ప్రీతిపాత్రులు. సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారు వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాలు వంటి వాటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలులు, అపరిశుభ్రంగా ఉన్న వారి చోట లక్ష్మీదేవి ఉండదు. ప్రతి శుక్రవారం చక్కగా స్నానం చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహాన్ని పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడవేసేవారు ఆమె అనుగ్రహాన్ని